హాయ్ హలో నమస్తే డివైన్ మార్నింగ్ టు ఆల్ ఫౌండర్స్. మనకి క్రిస్ జాన్సన్ సార్ తర్వాత మార్టిడి గార్మో సార్ ఫోటో పెట్టి చాలా న్యూస్ అనేది వైరల్ అయింది. ఏంటంటే 4 వీక్స్లో మనకి ప్రొడక్ట్స్ అనేవి వస్తున్నాయి, తర్వాత కొత్త వెబ్సైట్ అనేది లాంచ్ అవ్వబోతుంది అని ఓఎస్ సంబంధించి ఇప్పటికీ చాలామంది కూడా షేర్ చేయడం జరిగింది అన్ని గ్రూప్లలో. కానీ అదంతా రియల్ కాదు, అదంతా ఫేక్ ఇన్ఫర్మేషన్. సో దయచేసి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయమని మన క్రిస్ జాన్సన్ గారు నిన్న వీడియోలో లైవ్లో చెప్పడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే గ్రూప్లలో చాలా వరకు ఒక పోస్ట్ షేర్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్గా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ షేర్ అయింది అనుకోండి, అది అన్ని గ్రూప్లోకి వెళ్ళిపోతుంది. పర్సనల్గా కొంతమంది షేర్ చేసుకున్నా, లేదంటే ఒక పోస్ట్ ఎవరో రాంగ్గా క్రియేట్ చేసి పెట్టినా కూడా అది అన్ని గ్రూప్లలోకి వెళ్తుంది. దయచేసి చాలా జాగ్రత్తగా ఉండమని మన క్రిస్ జాన్సన్ గారు చెప్తున్నారు. సో అలాంటి విషయాలు అయితే మార్టిడి గార్మో సార్ కానీ క్రిస్ జాన్సన్ సార్ కానీ చెప్పలేదు. ఈ 4 వీక్స్లో వస్తుంది ఇది అనే ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇవ్వలేదు అని. అదే ఇన్ఫర్మేషన్ అంతా కూడా రాంగ్గా మీరు పోస్ట్ చేస్తున్నారు. ఈ వెబ్సైట్ విషయంలో కూడా రాంగ్గా చేస్తున్నారు. ఎలాంటి వెబ్సైట్ కూడా మనకు లేదు, ఓన్లీ అఫీషియల్ వెబ్సైట్ తప్ప వేరే వెబ్సైట్లు ఓఫౌండర్ వెబ్సైట్ ప్లస్ ఓఎస్ వెబ్సైట్ తప్ప మనకు వేరే వెబ్సైట్లు అనేవి ఏమీ లేవు. ఎప్పుడు కూడా మీరు ఓఎస్ని చెక్ చేస్తూ ఉండండి, ఓఎస్పై కన్నీసి ఉంచండి. ఎందుకంటే ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ మనకి అనౌన్స్మెంట్ అనేది రావాలనుకుంటే మనకు అక్కడనే వస్తుంది కాబట్టి ఎప్పుడు చెక్ చేస్తూ ఉండండి, ప్రతిరోజు అట్లీస్ట్ 1 టైం కానీ. సో ఇన్ఫర్మేషన్ అనేది ఓవర్గా అయిపోవడం వల్ల కన్ఫ్యూజన్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి కనుక మీరు దయచేసి మీరు డైరెక్ట్గా వినాలనుకుంటే మార్టీ కానీ డిగార్మో సార్ కానీ వీళ్ళ యొక్క వీడియోస్ వినాలనుకుంటే మీరు ఇంగ్లీష్లో, తర్వాత హిందీలో, ఇప్పుడు సూరజ్ సింగ్ హిందీలో పోస్ట్ చేస్తున్నారు కదా, సో అలాగా డైరెక్ట్గా వాళ్ళ వాయిస్ వినండి. ఎందుకంటే టైపింగ్లో మిస్టేక్ అవ్వచ్చు, టైపింగ్లో మనం ఎడిట్ చేసుకొని రకరకాలుగా పోస్టులు క్రియేట్ చేసి ఏదైనా మనం చేయొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది ఎడిటింగ్ మాస్టర్స్ ఉంటారు, వాళ్ళు రకరకాల ఎడిటింగ్ చేసి మనకు ఇస్తారనమాట. నేను రీసెంట్గా కొన్ని పోస్టులు చూడడం జరిగింది. అదేంటంటే ఒకటి $1,00,000 వచ్చినట్లుగా ఫోటో టెక్స్ట్ సంథింగ్ ఏదో దానిలో వాళ్ళు దాన్ని ఎడిట్ చేసి మన వాలెట్ ఉంటుంది కదా, మన రెవెన్యూ వాలెట్, మై వాలెట్లో, సో ఆ వాలెట్లో $1,00,000 ఉన్నట్లుగా క్రియేట్ చేసి పోస్ట్ చాలామందికి షేర్ చేయడం జరిగింది. అంటే కొంత గ్రూప్లో కాదు, మామూలుగా కొంతమంది పర్సనల్గా షేర్ చేసుకోవడం జరిగింది. సో అట్లాగా $50,000 పెట్టి దాన్ని ఎడిట్ చేసి వాలెట్లో ఉన్నట్లుగా షేర్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా షేరింగ్లో చాలా రకాల మార్పులు ఎడిటింగ్స్ చేసి దాన్ని రకరకాలుగా మనకు నచ్చినట్లుగా మార్చుకొని పోస్ట్ చేయొచ్చు. కనుక అసలు వాస్తవంలో మీరు చూడండి మీరు ఏం జరుగుతుంది అనేది. అసలు మార్టీ సార్ కానీ క్రిస్ సార్ కానీ ఏం చెప్తున్నారో అది మీరు ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ వినండి. తెలుగులో ఆప్షన్ లేదు మనకి, హిందీ ఇంగ్లీష్ అయితే ఆప్షన్ ఉంది. సో మీరు హిందీలో వినాలనుకుంటే గో టు సూరజ్ సింగ్ ఆన్పాసు ఆయన ఛానల్ ఉంది కదా, సో ఆ ఛానల్లో అతను ఆల్రెడీ ద్వారా దాన్ని ట్రాన్స్లేట్ చేసి వాయిస్ రూపకంలో అక్కడ వినిపిస్తుంది మనకి. అదేవిధంగా ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్లో కూడా మీకు ఆల్రెడీ వాళ్ళ ఛానల్స్ ఉన్నాయి, అఫీషియల్ ఛానల్స్, వాళ్ళ ఛానల్లో మీరు వినండి, మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మనకు హిందీ ఇంగ్లీష్ రాకపోవడం వల్ల ఎవరు ఏం పెట్టినా, ఏ పోస్ట్ పెట్టినా, ఏది పెట్టినా మనం చూడాల్సి వస్తుంది. అందుకే ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే మీరు ఓఎస్లో చూస్తూ ఉండండి, ఎందుకంటే ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అక్కడ అనౌన్స్మెంట్స్ అనేవి వస్తాయి కాబట్టి ఆ పాపప్ రూపకంలో ఏది మనకు ఇన్ఫర్మేషన్ జెన్యున్గా ఉంటే, ఏదైనా వెబ్సైట్ లింక్ కానీ లేదు తొందరలో ఏదైనా వస్తుంది అంటే అక్కడ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏ కన్ఫర్మేషన్ డేట్స్ అనేవి మేము ఇవ్వలేదని వాళ్ళు చెప్పడం జరిగింది. కనుక దయచేసి షేరింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ గ్రూప్స్ కూడా మీరు మెయింటైన్ చేయకండి. ఎక్కువ గ్రూప్స్లలో కూడా ఉండడం వల్ల ప్రాబ్లం ఇదే. మీరు ఏదో ఒక గ్రూప్, మీకు సంబంధించిన మెయిన్ గ్రూప్ ఏదైతే ఉందో ఆ గ్రూప్లో ఉండండి, జాగ్రత్తగా ఉండండి, అందరినీ మోటివేట్ చేస్తూ ఉండండి. అందరికీ సరైన ఇన్ఫర్మేషన్స్ పెద్ద పెద్ద లీడర్స్ ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే చాలా మిస్టేక్స్ జరుగుతున్నాయి గ్రూపులలో ఇప్పటికే. కాబట్టి ఇంకా ముందు ఇలాంటి మిస్టేక్స్ జరగకూడదని, జాగ్రత్తగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ జ్ఞానేశ్వర్ సైనింగ్ ఆఫ్.
ఇంకా ఒక విషయం ఏంటంటే, కొంతమంది ఎవరైనా ఫౌండర్స్ ఇన్కమ్ లేదు మాకు ఇన్కమ్ సంపాదించుకోవాలనుకుంటే, అలాంటి త్వరగా ఇన్కమ్ సంపాదించుకునే ఆపర్చునిటీస్ నేను మీకు కల్పిస్తాను. దయచేసి ఎవరైనా ఉంటే కాంటాక్ట్ చేయండి నా నెంబర్కి. థ్యాంక్ యూ సో మచ్.